ప్రియమైనటువంటి దేవుని వారలారా, మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి ఒక యేసు ప్రభువు, ఆయన తదనంతరము అపోస్తలులు ఏ విధమైనటువంటి స్వస్థతలు చేశారో, ఏ విధంగా మరణించినటువంటి వారిని తిరిగి లేపారో, ఇక వారు చేసినటువంటి అద్భుత క్రియలు, సూచక క్రియలను గురించినటువంటి విషయాలను బైబిల్ ఆధారంగా మనం ఆలోచించగలిగాము. ఇక ఈ దినమున ఈ స్వస్థతలైన, అద్భుతాలైన, సూచక క్రియలైన ఎందుకు చేశారు, చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది, అదే బైబిల్లో నుండి లేఖనాలను పరిశోధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు అయినటువంటి యేసు పర్యటన చేస్తున్నటువంటి ఆ కాలంలో ఒక గుడ్డివాడు తారసపడటం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ గుడ్డివాడిని గురించి శిష్యులు యేసును అడిగినటువంటి ప్రశ్న బైబిల్ తెరిచి మీరందరూ చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో నుండి, ప్రభు అయినటువంటి యేసు తన మార్గమును తాను పోవుచుండగా పుట్టుగుడ్డి అయినటువంటి ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటి అని శిష్యులు అడిగినటువంటి ఆ ప్రశ్నకి ప్రభు అయినటువంటి యేసు చెబుతున్నటువంటి సమాధానములలో ముఖ్యమైనటువంటి విషయం, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు అనంటే దేవుడు చేసేటువంటి ఆ సూచనలు కావచ్చు, అద్భుతములు కావచ్చు, అప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి ఆ మహిమాపూరితమైనటువంటి క్రియలు దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి క్రియలు. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఏంటో, కృప ఏంటో, కనికరము ఏంటో
ఇక ఆయన అద్భుతమైనటువంటి శక్తి ఏంటో, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు వెల్లడి కావాలి, తెలియబడాలి. తెలియబడాలి అనంటే అలాంటి సందర్భం ఒకటి కావాలి. దేవుని యొక్క శక్తిని కనపరిచేటువంటి సందర్భము ఒకటి కావాలి. అలా దేవుని యొక్క శక్తిని కనపరుచు నిమిత్తము వీడు గుడ్డివాడుగా పుట్టెను అంటే, దేవుడు తన శక్తిని ఉపయోగించి లేదా తన మహిమను ఉపయోగించి గుడ్డివానికి స్వస్థతను ఇవ్వటము అనేటువంటిది కింది వచనాలలో మనం గమనించగలుగుతాం. ప్రియమైనటువంటి వారలారా, అంటే ఒక గుడ్డివాడు చూడగలుగుచున్నాడు అనంటే అది కేవలము దేవునిదైనటువంటి మహిమ శక్తి, అది క్రీస్తుకు ఇవ్వబడగా క్రీస్తు ఆ గుడ్డివాని ఎడల ఆ మహిమను శక్తిని వెల్లడి చేసినట్లుగా లేదా కనపరిచినట్లుగా మనకు కనబడుతుంది. మెట్టుకి ఇక్కడ ఈ గుడ్డివాని ఎడల స్వస్థత ఎందుకు చేయబడింది, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం. అందులోనే 2వ పాయింట్ వస్తుంది, వాడికి స్వస్థత చేయటానికి గల కారణం. ఎందుకు స్వస్థత చేయబడింది? దేవుని యొక్క కార్యములు, అంటే దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి కార్యములు. ఆ కార్యములు దేవుని మహిమను బట్టి, దేవుని శక్తిని బట్టి జరిగినటువంటి కార్యములు. దేవుని మహిమ ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో వెల్లడగున్నట్లుగా, అంటే ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా అందులో ఉన్నటువంటి ఉద్దేశము అది. వాడు గుడ్డివాడుగా పుట్టటమే గాని ఆ గుడ్డివాడు స్వస్థత నొందటమే గాని లేదా స్వస్థపరచబడటమే గాని ఎందుకయ్యానంటే దేవుని క్రియలు అనగా దేవుని మహిమ శక్తి ప్రజలందరికీ తెలియబడాలి అనేటువంటి ఉద్దేశ్యము. ఇక 2వ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు తల మీద అత్తరు పోసినటువంటి, తల వెంట్రుకలతో పాదములు తుడిచినటువంటి మరియా, తనకు ఒక సోదరి ఉంది, తన పేరు మార్తా. ఈ మార్తా మరియలకు ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. లాజరుకు కూడా ఆకస్మికంగా, అంటే అకాలమందు అని చెప్పొచ్చు, అకాలమున మరణము సంభవించింది. ఎందుకు మరణించవలసి వచ్చింది అనంటే ప్రభు చెబుతున్నాడు ఆ మాట కూడా. ఇదే పుస్తకములో 11వ అధ్యాయము 1వ వచనములో నుండి చూడగలిగినట్లయితే, మరియా ఆమె సహోదరి అయినటువంటి మార్తా అను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు
దేవుని మహిమ కొరకు వచ్చేనని వారితో చెప్పాను. ఏమండి, లాజరుకు మరణకరమైనటువంటి రోగం ఒకటి వచ్చింది. వాస్తవానికి తదనంతరం మరణిస్తాడు. మరణించక ముందే రోగగ్రస్తులై ఉన్నప్పుడే ఈ సోదరీమణులు ప్రభువుకు విషయాన్ని చేరవేశారు. అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, ఇది మరణము కొరకు వచ్చినటువంటి రోగం కాదు అన్నాడు. అలాగని మరణించలేదా? మరణించాడు. మరి మరణించినా మరణం కొరకు వచ్చినటువంటి రోగం కాదంటాడేంటి? అంటే అతడు మరణించాలి. ఆ మరణాన్ని బట్టి అయ్యో లాజరు మరణించాడా అని అతని సంబంధీకులందరూ అనుకోవాలి. ఊరంతా బాధపడాలి, రొమ్ము కొట్టుకోవాలి, ఏడవాలి. ఇక మనలో ఉన్నటువంటి ఒకడు మనకు కాకుండా పోయాడు అని అనుకోవాలి. ఇక మనం ఆయనను చూడలేము, మనం మరిచిపోవాలి అనేటువంటి మాటలు వారి మధ్యలో దొరలాలి, వారి మధ్యలో మెదలాలి. ఇక లాజరు మరణించాడు, మనకి లేడు అని అనుకుంటున్నటువంటి తరుణములో మరలా లాజరు వారి మధ్యకు వస్తే వారు ఎంత ఆశ్చర్యపడతారు, ఎంత ఆనందపడతారు. పోయాడనుకున్న లాజరు మరలా బ్రతికి లేచి వారి మధ్య నడుస్తూ ఉంటే దేవుణ్ణి ఎంత కొనియాడుతారు, దేవుని యొక్క శక్తిని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత తలపోస్తారు, ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తారు, ఎంత మహిమ అందిస్తారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, అందుకే లాజరు చనిపోతున్నాడు. మరణం వచ్చి కాదు, అనగా ఆయుష్ తీరి కాదు, ఆయుష్ తీరి కాదు, దేవుని యొక్క మహిమ వెల్లడగుటకై. అలా ఆయనకు రోగం వస్తున్నది, మరణిస్తున్నాడు. సమాజము దృష్టిలో మరణించిన వాడు, కానీ నా దృష్టిలో అతడు మరణించలేదు. మరి ఎందుకు ఈ క్రియను చేస్తున్నాను అనంటే, ఇదిగో యేసయ్య మరణించి సమాధి చేయబడిన తర్వాత 4 రోజులకి కుళ్ళిపోయింది, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది అనుకున్నటువంటి ఆ శరీరము కలిగినటువంటి లాజరును మరలా లేపాడు తెలుసా? నిజంగా ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మహిమ గలవాడో, ఎంత ప్రభావశీలుడో అని ఆ యేసును గురించి నలుగురు చెప్పుకోవాలి. నిజంగా ఇతనికి ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఈయన ఈ కార్యముడు ఎలా చేయగలుగుతున్నాడు, ఈయన వెనకాల ఉన్నటువంటి బలం ఏంటి, శక్తి ఏంటి, వ్యక్తి ఎవరు అని మాట్లాడుకోవాలి. అప్పుడు యేసయ్య చెప్పాలి, ఇది నాకుగా నేను చేయటం లేదు, నా తండ్రి పంపించి నా చేత ఈ క్రియలు చేయిస్తున్నాడు అని ఆయన చెప్పాలి. అప్పుడు ఓహో అవునా, జీవము గల దేవుడే ఈ కార్యములన్నీ చేయిస్తున్నాడా, ఆ యెహోవాకు వందనములు కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. నిజంగా ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు ఈ లోకములో లేడు. ఇలాంటి కార్యములు చేయువారు మరెవరైనా ఉన్నారా? దేవతలు అనబడుచున్నటువంటి వారిలో ఎవరైనా చేయగలుగుతున్నారా? ఎవరూ చేయటం లేదు. ప్రభు వెనకాల ఉన్నటువంటి దేవుడే ఈ కార్యములు చేశాడు అంటే నిజంగా వారే నిజమైనటువంటి దేవుడు అని ఈ ప్రజలందరూ ఎరుగున్నట్లుగా, గుర్తించున్నట్లుగా ప్రభు అయినటువంటి యేసు ఆ దినములలో ఆ స్వస్థతలు, ఆ సూచక క్రియలు, ఆ యొక్క అద్భుతములు చేయటం జరిగింది. నిజంగా ఈ లాజరును లేపటం వెనకాల
స్వస్థత ఒకటే లేదండి, అద్భుతం కూడా ఉంది కదా. జనులందరూ చూస్తుండగా జరిగినటువంటి కార్యం కనుక అది సూచక క్రియ. అంటే చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 4 రోజులకండి శరీరం యొక్క పరిస్థితి ఎలాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయ్యి అది కుళ్ళిపోయి వాసన కొడుతుంది కదా. అవును, మీ దృష్టిలో కుళ్ళిపోయి వాసన కొడితే ఇక అది పనికి రాదు. కానీ యెహోవాకు అది ఎలాంటిదైనా సరే పడిపోయినటువంటి దానిని నిలబెట్టగలడు, పాడైపోయిందనుకున్నటువంటి దానిని పరిశుద్ధ పరచనుగలడు. అది యెహోవా శక్తి. ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ ఇది తెలియాలి. అలా దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క జ్ఞానమును గురించి, దేవుని యొక్క ప్రజ్ఞను గురించి, ఆయన బలమును గురించి ఎల్లడలా చాటపడాలి, వేణోళ్ళ పొగడబడాలి, ప్రజలందరికీ తెలియబడాలి, వారందరూ విశ్వసించగలగాలి, ఆయన యొద్దకి వారు ఆయన హక్కున చేరగలగాలి. మా దేవుడవు నీవే, మా తండ్రివి నీవే, మా అధికారివి నీవే, మా భర్తవు నీవే, మా సమస్తము నీవే అయ్యా, మేము మీ శరణుజొచ్చి ఉన్నాము, మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి మా ఎడల. మేము మిమ్మల్ని హత్తుకొని ఉంటాము, మిమ్మల్ని తప్ప మరొకరిని మేము సేవించము అని వారు అనగలగాలి. అప్పుడు దేవుడు వారిని కనకరించాలి, ఆయన గుండెలకు హత్తుకోవాలి వారిని. అది దేవునికి కావలసింది, అదే. అందుకే ఆ క్రియలు వారి మధ్యలో చేశాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, క్రీస్తుకు ముందున్నటువంటి కాలము అజ్ఞాన కాలము, క్రీస్తు వచ్చిన కాలము సంధి కాలము, క్రీస్తు తదనంతర కాలము జ్ఞానకాలము. సంధికాలం అంటే తెలుసు కదండి, అజ్ఞానానికి జ్ఞానానికి మధ్యలో ఉన్న సమయం. క్రీస్తు దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దేవుని యొక్క గొప్పతనము ఏంటో, దేవుడేంటో, క్రీస్తు ఏంటో, ఈ లోకమేంటో, ఈ ప్రజలేంటో, వారి ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, సంకల్పం ఏంటో, ఈ జననమేంటో, బ్రతికేంటో, బ్రతుకు పరమార్థం ఏంటో, మరణమేంటో, మరణం తదనంతరము మహిమగల జీవితం ఏంటో, ఇత్యాది విషయాలన్నిటినీ కూడా దేవుని పిల్లలైనటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసు అర్థం చేయించాలి అని అనుకున్నాడు. అలా ఆలోచింప చేయాలి అనుకున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము వారికి కలుగున్నట్లుగా చేసి వారందరూ రక్షించబడటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి అని అనుకున్నాడు. మరి సత్యము అనంటే ఏంటండి? సత్యము అంటే ఏంటి? జరిగింది సత్యం, జరుగుతున్నది సత్యం, జరగబోయేది సత్యం. ఆ జరిగిందేంటో, జరుగుతున్నదేంటో, జరగబోయేదేంటో వారి కళ్ళకు కట్టినట్లుగా, మనోనేత్రములు తెరవబడినట్లుగా, హృదయమునకు హత్తుకొనున్నట్లుగా వారికి అర్థం చేయించాలి అని అనుకున్నాడు. మరి వారికి అర్థం చేయించాలంటే ఊరికి ఒక నోటి మాటతో ఇది దేవుడు ఇది అని చెబితే వారు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. వారు అర్థం చేసుకోవాలి అనంటే కానీ విని ఎరగని రీతిలో అప్పటి వరకు ఎవరూ చేయనటువంటి కార్యమును వారి ఎడల కనబడాలి. అప్పటి వరకు ఎవరు మాట్లాడనటువంటి తీరులో వారు మాట్లాడగలగాలి. ఇది జరగాలంటే
ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని యొక్క నిత్య శక్తి ఏంటో, అధిక శక్తి ఏంటో, ఆ బలం ఏంటో, శక్తి ఏంటో, ఆ జ్ఞానం ఏంటో, ఆ ప్రజ్ఞ ఏంటో, ఆ ప్రేమ ఏంటో, కనికరం ఏంటో, కృప ఏంటో, జాలేంటో, ఇవన్నీ కూడా వీరికి తెలియాలి అనంటే అది క్రియాపూర్వకముగా వారికి రుజువు చూపించాలి అని అనుకున్నాడు. నువ్వు బాగానే చెబుతున్నావు దేవుడు గొప్పోడు గొప్పోడు అని, ఎందులో గొప్పవాడయ్యా, ఎలా గొప్పవాడు అనంటే ఒక కార్యం చేసి చూపించాలి. చూశారా దేవుని కార్యం? చూశాం. చాలా గొప్ప కార్యం ఇది, ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. అది ఇది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే కార్యము. మరి కాబట్టి ఇదిగో మీరు చూశారు కదా, దీనికి మీరే సాక్షులు కదా. అవునయ్యా, దీనికి మేము సాక్షులం. రైట్. ఇదిగో మీ కళ్ళ ముందు దేవుడు ఈ కార్యము చేశాడన్నట్టుగా, మీ కళ్ళ ముందు దేవుడు ఫలాని కార్యము చేశాడన్నట్టుగా, ఆ కార్యానికి మీరే సాక్షులు అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నాను. రాయమంటారా? రాయండి ప్రభు, రాయండి. అలా కార్యములు చేసి వారిని ఆలోచింపచేసి అవునని వారిని నోటనే చెప్పించి వారినే సాక్షులనుగా ప్రవేశపెట్టి విషయాన్ని గ్రంథస్థము చేయటం అనేది జరిగింది. అవునట. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన. ఏమండి, ప్రభు ఎన్ని సూచక క్రియలు చేశాడు చెప్పండి? స్వస్థతలు ఒకటైతే, చనిపోయిన వారిని లేపటం మరొకటైతే, 5 రొట్టెలు 2 చేపలతోటి 10-15 వేల మందికి భోజనాలు పెట్టడం అంటే మామూలు విషయమా అండి? కదా. కాలి బాణాలలో నీళ్లు పోసి ద్రాక్షారసపు రుచి తెప్పించటం అంటే మామూలు విషయమా అండి? కాదా. నడి సముద్రములో నేల మీద ఆలవోకగా నడిచి వచ్చినట్లుగా సముద్రం మీద నడిచి రాగలిగాడు అనంటే అది అద్భుతం కాదా అండి? గాలి మరియు అలలతో ఎగిసిపడుతున్నటువంటి మహాసముద్రాన్ని కేవలం మాటతో కట్టిపడేశాడు అనంటే మహాద్భుత కార్యం కదా అండి? మహాద్భుత కార్యం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఆయన చేసిన కార్యములన్నీ చెప్పాలి అనంటే, లేదా రాయాలి అనంటే, గ్రంథస్థము చేయాలి అనంటే ఈ లోకమైనను చాలదు అని అన్నాడు. అన్ని కార్యములు చేశాడు. ఆయన చేయటమే కాకుండా తన శిష్యులైనటువంటి వారితో కూడా చేయించాడు. ఎందుకు చేయించాడట మరి? వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. స్థిరము, అస్థిరము. స్థిరము అంటే ఏంటి? భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. ఇది స్థిరం. దీనెవరు చెరిపేయలేరు, కాదనలేరు. మరి
ఆయన మొట్టమొదటి ప్రధాని అని చెప్పటానికి కేవలం రికార్డులో ఎంటర్ చేస్తే అది స్థిరం అవ్వదు. 40 సంవత్సరాల పరిపాలన ప్రజల ముందు అది కనబడాలి. కనబడింది. కనబడిన ఆ విషయం రికార్డులోకి ఎక్కింది. రికార్డులోకి ఎక్కిన విషయం ఈరోజు మనం చదువుకుంటున్నాం. చదివి ఏం చేస్తాం? నమ్ముతున్నావా? నమ్మటం లేదా? నమ్ముతున్నాం. ఈరోజు మనం నమ్మడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనం నమ్మడానికి గల కారణం ఏంటి? చరిత్రలో లిఖించబడింది కనుక. అవును, చరిత్రలో లిఖించబడింది అంటే లిఖించబడటం అనేది ఎలా లిఖించబడింది? ఆ వ్యక్తి అనేవాడే లేకుండా, ఆ వ్యక్తి పరిపాలన అనేదే చేయకుండా లిఖించబడిందా? లేదు. ఆ వ్యక్తి ఉన్నాడు, ఆయన పరిపాలన చేశాడు. ఆ పరిపాలనను యావత్తు భారతదేశము కళ్ళారా చూసింది గనుకనే చూసినటువంటి ప్రజలైతేనేమి, ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలైతేనేమి, ఎన్నుకోబడినటువంటి ఎంపీలైతేనేమి, సంబంధిత అసెంబ్లీ అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి, రాజ్యసభ అయితేనేమి, వీళ్ళందరూ కూడా చివరికి రాష్ట్రపతి, గవర్నర్లు, వీళ్ళందరూ కూడా మన మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంతకంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, స్థిరపరచబడటము అంటే ప్రజల ముందుగా ఆ కార్యము జరగటం. అంటే ప్రధానిగా పరిపాలించటం అనేటువంటి ఆ కార్యము జరిగింది. జరిగినటువంటి విషయం చరిత్రలో లిఖితమైంది. లిఖితమైనటువంటి దాన్ని మనం నమ్ముతున్నాం. మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన ప్రధానిగా దేశాన్ని పరిపాలించాడు అనడాన్ని నమ్మటం లేదండి. ఆయన పరిపాలించినట్టుగా నాకు మరొకసారి ఆయనను చూపెట్టండి అని అంటే, నీ తాతను అడుగురా చెబుతాడు అని అంటాడు. అంతే కదా? ధృవీకరించటము లేదా స్థిరపరచబడటం. అలాగే దేవుని శక్తి యుక్తులేంటో, మహిమా ప్రభావములు ఏంటో ఆనాడు ఆ సూచక క్రియలు, ఆ అద్భుత కార్యములు చేస్తూ అవునా అని వారి నోటితో ఒప్పించి, అవునన్న తర్వాతనే ఆ విషయాన్ని ఏం చేశారు? గ్రంథస్థము చేశారు. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడెను కనుకనే దాన్ని ఎవరు కొట్టివేయచారలేకపోయారు. ఏమండి? ఏ ఆధారాలు లేకపోతే, దాని వెనకాల ఏ మహిమా ప్రభావము లేకపోతే ఈ గ్రంథము ఎప్పుడో మటుమాయమైపోయేది. మీరు ఆలోచించాలి. ఎక్కడో కాలగర్భములో కలిసిపోయేది. ఏ యుద్ధ రణరంగములో కాలిపోయేది. ఏ ఉప్పెనలోనో లేదా ఏ ప్రకృతి బీభత్సములోనో నాశనమై నలిగిపోయేది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి కాలాలను దాటుకుంటూ, యుద్ధాలను దాటుకుంటూ, ప్రకృతి బీభత్సాలను దాటుకుంటూ, కక్షగట్టిన ప్రతికూల నుండి కూడా తప్పించుకుంటూ ఈరోజు బైబిల్ మనగలిగింది అనంటే దానిలో సత్వం ఉంది. దాంట్లో విషయం ఉన్నది. అందుకే అది మనగలిగింది. రైట్. ఏదేమైనా ఇదిగో ఈ 66 పుస్తకాల సారము గ్రంథస్థము చేయబడటానికి దేని వాడుకున్నారట? ఇది నిజమే అని వ్రాయటానికి, ఈ వాక్యమును వ్రాయటానికి దేని వాడుకున్నారట? వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియలను. అంటే సూచక క్రియలను వాడుకున్నారు. సూచక క్రియలంటే ఏంటివి? ఇందాక చెప్పుకున్నవి ఏవైనా. ఏమండి? 5 రొట్టెలతో 5,000 మంది పురుషులకు భోజనం పెట్టడం కావచ్చు, నీళ్ళ మీద నడవటం కావచ్చు, సముద్రమును గద్దించటము కావచ్చు, నీళ్లను ద్రాక్షారసం చేయటం కావచ్చు,
ఏమంటే స్వస్థతలు జరిగించటం కావచ్చు, చనిపోయిన వారిని తిరిగి లేపటము కావచ్చు, ఇలాంటి వాటినన్నిటినీ కూడా వాడి దేవుని శక్తి మహిమ ప్రభావమును ప్రజలకు కనపరిచి వారినే సాక్షులుగా ఉంచి వారి నోట ఒప్పించబడినటువంటి విషయాన్ని అక్షర రూపంలో లిఖింప చేశాడు. వాక్యాన్ని, దేవుని యొక్క గొప్పతనమేంటో అది అక్షర రూపంలో పెట్టడానికి ఆనాడు ఆ సూచక క్రియలు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. మరొక మాట, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని, ఎవరు వారు? శిష్యులు. ఓకే, శిష్యులు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తమ కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఎవరికి సాక్ష్యం కావాలట? ఎవరికి సాక్ష్యం కావాలి? వాక్యానికి సాక్ష్యం కావాలి. 66 పుస్తకాలకు సాక్ష్యం కావాలి. ఈ సాక్ష్యము ఇప్పించాడట. ఈ సాక్ష్యం ఇప్పించాడట. ఈ సాక్ష్యం ఇప్పించాడు. 66 పుస్తకాలకు లేదా ఈ వాక్యానికి సాక్ష్యం ఇప్పించాడు. దేనితో సాక్ష్యం ఇప్పించాడు? సూచక క్రియలతో. సూచక క్రియ, అద్భుతములు వారి చేత జరిగించి సాక్ష్యం ఇప్పించాడు. ఎవరికి సాక్ష్యం ఇప్పించాడు? సూచక క్రియలు, అద్భుతములు చేసి వాక్యమునకు సాక్ష్యం ఇప్పించాడు. ఇంతకీ సాక్ష్యము ఎవరు వినాలి, ఎవరు చూడాలి? నీకెవరైనా సాక్షులు ఉన్నారా? ఉన్నాడు అంటారు. వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఈయనకు వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యాన్ని ఎవరు వినాలి? కోర్టులో జడ్జి కూర్చుంటాడు, న్యాయమూర్తి. ముద్దాయిని బోర్డులో నిలబెడతారు. ఇది నువ్వు చేశావన్నట్టుగా సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అంటాడు. అయ్య పలాని వారు ఉన్నారు అని పిలుస్తారు. వాళ్ళు సాక్ష్యం చెప్తారు. వాళ్ళు ఈయనను బట్టి సాక్ష్యం చెప్తారు. ఈయనకు సాక్షులు ఎవరు? వారు. ఈయనకు సాక్షులు ఎవరు? వారు. ఇంతకీ ఈయనకు సాక్షులు వారు అవ్వటము కానీ, వారు వచ్చి సాక్ష్యం చెప్పటం కానీ ఎవరికి అవసరం? ఇప్పుడు తోడుపాటి కనబడుతుంది మనకు ఇక్కడ. అంటే న్యాయమూర్తికి, అదేనా? న్యాయమూర్తికి అంటే వారు ఈయనకి సాక్షులు. వారు ఎవరి సాక్షులు అంటే ఈయనకు సాక్షులు. ఈయనకు సాక్షులే, కానీ ఆ సాక్ష్యం ఎవరికి వినిపించాలి? ఇప్పుడు జడ్జికి, అదేనా? ఇప్పుడు సూచక క్రియలు, అద్భుత క్రియలు ఎవరికి సాక్షులు? వాళ్ళు వాక్యానికి సాక్షులు. ఇంతకీ ఆ సాక్ష్యం ఎవరికి అవసరం? ప్రజల దేవునిగా ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఇంత మొత్తుకుంటున్నారా? నేను బుర్ర పెడుతున్నారా? సూచక క్రియలు, అద్భుత క్రియలు వాక్యానికి సాక్ష్యాలవి. వాక్యానికి సాక్ష్యాలంటే అయ్యా వ్రాయబడింది రైతే, వ్రాయబడింది రైతే. అవును, అలా వ్రాయబడాలి. అవును, అలా వ్రాయబడాలి. జరిగింది, ఇలా జరిగింది. ప్రభు ఇలా చేశాడు, ఇలా జరిగించాడు. వారి పలాని ఏడల పలాని చోట జరిగించాడు అని వాక్యానికి అవి సాక్ష్యాలు.
వాక్యానికి అవి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు ఎవరికి అవసరం? ప్రజలకు. ఏ ప్రజలకు? ఆనాడు ఉన్న ప్రజలకు అవసరం. ముఖ్యంగా ఈనాడు ఉన్న ప్రజలకు చాలా అవసరం. అందుకే ఆ కార్యములను చేయించాడు. బాగా గుర్తుంచుకోవాలి. విచారణలో సాక్ష్యాలకు ఎప్పటి వరకు ప్రాధాన్యత ఉంటుంది? వెరీ గుడ్. రుజువు అయ్యేంత వరకు. ఇంటెలిజెంట్ ఆన్సర్. రుజువు అయ్యేంత వరకు. రుజువు అయిందా ఇక సాక్షులతో పని లేదు. వాడు బతుకున్నా ఒకటే, సాక్షిగా చనిపోయినా అంటే చచ్చిపోయాడు కదా అయ్యో ఎట్లా అనేది ఏం లేదు. ఇప్పుడుగా మళ్ళీ సాక్షిని ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. అవును, అది రుజువు అయితే మళ్ళీ సాక్షిని ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం లేదు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు బాగా ఏమంటే ఇక్కడ తార్కికం బాగా అవసరం. చర్చ, తార్కికం. అద్భుతములు, సూచక క్రియలు దేనికోసం అవసరమట? రెండు సందర్భాలలో లేఖనాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మార్క్స్ వార్తలోనిది, అపొస్తలుల కార్యములోనిది. ఈ రెండింటినీ రిమైండ్ చేసుకోవాలి. ఈ సూచక క్రియలైనా అద్భుత కార్యములైనా దేనికి అవసరమట? దేనికి అవసరమని ప్రభు చేశాడట, చేయించాడట? వాక్యమును స్థిరపరచటానికి. అవును నిజమే అని ప్రజలు ఒప్పుకోవడానికి, ఒప్పుకున్న దాన్ని రాయించటానికి. అవునా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఫాలోయింగ్ ఉండాలి. వాక్యాన్ని స్థిరపరచటానికి సూచక క్రియలు అవసరం. వాక్యాన్ని స్థిరపరచటానికి సూచక క్రియలు అవసరం. మరి వాక్యం స్థిరపరచబడితే ఏమండి ఇది దేవుని క్రియలే అని రుజువు అయితే సూచక క్రియల యొక్క సాక్ష్యం అవసరం లేదు. మరి వాక్యం స్థిరపరచబడిందా లేదా? ఎలా చెప్పగలరు? ఏది రుజువైంది చెప్పండి? ఏది రుజువైంది? ఫలాంది రుజువైందని చెప్పండి. ఓకే, వెరీ గుడ్. బాగా ఫాలో అవుతున్నారు. ఓకే, అయిపోయిందా? ఒక లాజరు లేపగానే అయిపోయిందా? ఒక లాజరు లేపగానే దేవుడి శక్తి ఏందనేది మొత్తం అర్థమైపోయిందా? దేవుడి శక్తి ఒక లాజరు లేపే అంతేనా? రెండు అన్ని అంటే ఎన్ని? అది 66 పుస్తకాల స్థిరపరచటం. 66 పుస్తకాలు స్థిరపరచబడాలి. ఇప్పుడు నువ్వు లాజరు గురించి చెప్పింది, గుడ్డివాడు గురించి చెప్పింది, ఇదంతా మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త ఇక్కడ వరకే పరిమితమయ్యాయి. మరి ఇంకా పత్రికలన్నీ ఎక్కడ పోవాలి? ప్రకటన గ్రంథం ఎక్కడ పోవాలి? మిగిలిన వెనకున్న పుస్తకాలు ఎక్కడ పోవాలి? ఇవన్నీ ఉన్నాయి. సరే, అది నిజమని ధృవీకరించబడాలి కదా. అది నిజమని ధృవీకరించబడాలి కదా. ధృవీకరించబడే పని పూర్తయిందా? ఎలా చెప్పగలరు? అది ఏదో మీరు లాజిక్ గా చెప్తున్న ఆన్సర్ కానీ అవగాహనతో చెప్తున్నటువంటి ఆన్సర్ కాదు అది. చూద్దాం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో నుండి 2వ అధ్యాయము 2వ వచనములో నుండి ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున పడిందా? స్థిరపరచబడినందున. అసలు మెసేజ్ అనేది భూమి మీదకి ఎలా వచ్చిందండి? ప్రవక్తలు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడినా ఆ ప్రవక్తలకు దేవదూతల ద్వారానే వచ్చింది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైనటువంటి అద్భుతముల చేతను వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా గమనిస్తున్నారా? సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. వేటితో సాక్ష్యమిస్తున్నాడు? సూచక క్రియలు, అద్భుతములు, వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరముల ద్వారా సాక్ష్యమిచ్చుచుండగా విన్నవారెవరైతున్నారో ఆ విషయాలు వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దృఢపరచబడేను అనంటే బలపరచబడెను. అవును నిజమే జరిగింది అని దృఢపరచబడెను, స్థిరపరచబడెను అండ్ దృఢపరచబడెను. రైట్. సూచక క్రియలు వాక్యాన్ని స్థిరపరచటానికైతే ఇప్పుడు ఆ వాక్యం స్థిరపరచబడింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైంది. అవును. మరి ఇప్పుడు వాక్యం స్థిరపరచబడితే ఇప్పుడు ఆ సూచక క్రియల అద్భుత కార్యముల అవసరత ఉన్నదా? చెప్పండి, ఉన్నదా లేదా? ఇంతకుముందు చెప్పినట్టు చెప్తలేదు. ఏమండి? ఆ సూచక్రియలో అద్భుత కార్యములు వాక్యాన్ని నెంబర్ 1 దేవుడు మహిమపరచబడటం నిమిత్తము, క్రీస్తు యేసు మహిమపరచటం నిమిత్తము, అవునా, వాక్యము స్థిరపరచబడు నిమిత్తము. ఇవన్నీ జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత వాటి అవసరత లేదు. ఇప్పుడు బైబిల్ అనేటువంటిది ఎలాగుంది? ఇప్పుడుగా మనం రక్షించబడటానికి కావలసినటువంటి సంపూర్ణ వాక్యముగా మన చేతికి అందించబడింది. అవును, ఏమంటారు? పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పూర్ణాంగీకారం అంటే ఇక ఇందులో తడబడవలసినటువంటి అవసరం లేదా సంశయించవలసినటువంటి అవసరము లేదు. పూర్ణాంగీకారమునకు ఎక్కడుంటుందన్నమాట? తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రేమైనటువంటి వాళ్ళరా, వాక్యమును స్థిరపరచటానికి ఈ క్రియలు ఇవ్వబడ్డాయి. వాక్యము స్థిరపరచబడింది అని అంటున్నాడు. అవును, వాక్యం స్థిరపరచబడిందా అనంటే ఇదిగో హెబ్రీలో ఒక మాట మనకి క్లియర్ చేస్తున్నది.
అలాగే ఇదిగో తిమోతికి రాస్తున్నటువంటి ఈ మాట అలాంటి అర్థాన్నే ఇస్తున్నది. పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటే ఇంకా సంశయించవలసిన అవసరం లేదు, అనుమానపడవలసిన అవసరం లేదు అనేది చెప్తున్నది. అలాగే ప్రియులరా, దేవదూతల చేత ఆరంభించబడిన నానా సమయములలో నానా విధములుగా బోధించబడింది. దేవదూతలు, ప్రవక్తలు, ముఖ్యంగా యేసయ్య, తర్వాత అపోస్తలుడు ఇందులో కీలక భూమిక పోషించారు. ఈ అపోస్తలులో చివరి వాడెవరు? అపోస్తలులో చివరి వాడు ఎవరు? పౌలు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు అక్కడికి వెళ్ళడానికి అక్కడ కొంచెం క్లియర్గా ఉండదండి. కొరింథీయులో రాసిన పత్రిక రండి. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాలను చదవండి. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాలు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్నా నాకును కనబడెను. ఎవరు? యేసుప్రభు. వాళ్ళకే కాదు, నాకు కూడా కనబడ్డాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును. అందరికీ కడపట అంటే చివరగా వచ్చినటువంటి అపోస్తలుడు ఎవరన్నమాట? పౌలు. రైట్. 9వ వచనం, ఎలా అనగా నేను అపోస్తలులు అందరిలో తక్కువ వాడును. ఇట్ మీన్స్ చిన్నవాడును అని దాని అర్థం. తక్కువ వాడనంటే కులం తక్కువ అన్నట్టు కాదు. ఏమండి? చిన్నవాడను అంటే తర్వాత వచ్చినటువంటి వాడను. అపోస్తలులందరిలో తక్కువ వాడను. ప్రేమైనటువంటి వాళ్ళ అంటే చివరిలో వచ్చినటువంటి వ్యక్తి ఈయన. మరి చివరిలో వచ్చినటువంటి ఈ వ్యక్తికి దేవుడు అప్పగించినటువంటి బహుబాధ్యత ఏంటో తెలుసా? బహుబాధ్యత. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 8-11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించేను. మాట అర్థమవుతుందా? ప్రధానులకు గాని లేదా అధికారులకు గాని, వీళ్ళెవరు? పరలోకమందు ఉన్నటువంటి వాళ్ళు అంటే దేవదూతలకి. ప్రధానులకు గాని అధికారులకు గాని సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏ ఐశ్వర్యం అనుకుంటున్నారు ఇక్కడ? జ్ఞానైశ్వర్యం. వెరీ గుడ్, జ్ఞానైశ్వర్యం. ఈ జ్ఞానైశ్వర్యమును ప్రకటించు నిమిత్తము సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి, అనగా లోకం పుట్టినది మొదలుకొని మరుగైయున్న మహాజ్ఞానము అది క్రీస్తుతో ఆరంభమైంది, నాతో ముగించబడింది అంటున్నాడు.
ఆ జ్ఞానం వెల్లడవటం అనేది క్రీస్తుతో ఆరంభమయ్యింది, నాతో ముగించబడింది. ఆ మాటే చెబుతున్నాడండి, ఆ మాటే చెప్తున్నాడు. ఆ మర్మను గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన మహాజ్ఞానము ప్రకటించటం అనేది ఎవరికి అప్పగింపబడిందట? ఎవరికి అప్పగింపబడిందట? అత్యల్పుడైన, అనగా చివరి వాడైన పౌలుకి అప్పగింపబడింది. మరి అది పూర్తి చేసిండా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంత అన్నాడా, కొంత అన్నాడా? మనకేం చెప్పదలుచుకున్నాడో అదంతా నేను చెప్పేశాను అని అన్నాడు. అంటే ఇక చెప్పడానికి ఏమీ లేదు, అంటే ఇక రుజువు చేయడానికి కూడా ఏమీ లేదు. అంతేనా? దేవుని సంకల్పం అంతయు దాచుకున్నప్పుడు, ఏది దాచుకున్నప్పుడు మీకు చెప్పేశాను అని అంటున్నాడు. అలాగే రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను. ఎన్నెన్ని సార్లు రిపీట్ చేశారు చూడండి. ఈ సూచక్రియలు, ఈ అద్భుత కార్యములు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎన్నెన్ని సార్లు రిపీట్ అవుతుందో చూడండి. ఎన్నెన్ని సార్లు రిపీట్ అవుతుంది. ఎందుకు మనం వాళ్ళు దీన్ని గుర్తించలేకపోతున్నారండి, దీన్ని ఆలోచించలేకపోతున్నారండి. ఎందుకు ఇంతగా నొక్కి చెబుతున్నాడు, ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ఈ విషయాన్ని? వాక్యం అన్న ప్రతి చోట, అది స్థిరపరచబడింది, రుజువు చేయబడింది అన్న ప్రతి చోట ఈ సూచక క్రియలు, అద్భుత కార్యములు అనే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు గమనించలేకపోతున్నారండి. మీరైనా గమనించాలి, ఆలోచించాలి. గురుతుల బలము చేతను వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పూర్ణముగా అంటే అవును, పూర్తిగా, ఇంకేమీ లేదు. అయితే ఈ సువార్తను పూర్ణముగా ప్రకటించాను అన్నటువంటి పౌలు ఇది ఎలా పూర్ణముగా ప్రకటించాను అని అన్నాడు? ఎలా ప్రకటించగలిగాను అని అన్నాడు? ఎలా ప్రకటించగలిగానన్నాడు? ఏమండి, మీది చెప్పాడు కదా, ఆ మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గూర్చి మాటలాడ తెగింపను. వాటి గురించి మాట్లాడాను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పైన ఇచ్చినటువంటి ఆ సూచక క్రియలు, ఆ పరిశుద్ధాత్మ బలము, ఆ మహత్కార్యములు ఏవైతున్నాయో వాటి ద్వారా సువార్తను నేను సంపూర్ణముగా లేదా పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పూర్ణముగా అన్నా సంపూర్ణముగా అన్నా దాని భావం ఒకటే. అలా ప్రకటించి ఉన్నాను. అలాగే యోహాను గారు కూడా ఒక మాట రాయించారు ప్రకటన గ్రంథం చివరిలో. ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను గారు కదండి. చివరిలో ఏమని రాశాడు? 22వ అధ్యాయం 18వ వచనంలో, ఇందులో నుండి ఒకటి తీసివేయకూడదు, మరొకటి కలపకూడదు. కలిపితే తెగుళ్ళు వస్తాయన్నాడు, తీసేస్తే ఏమవుతుందన్నాడు? పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా
చేయబడుతుంది. అంటే శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. అంటే ఒకటి కడపడానికి వీల్లేదు, ఒకటి తీసేయటానికి వీల్లేదు అంటే దాని అర్థం సీల్ చేయబడింది. సీల్ చేయబడింది అంటే ఇవ్వవలసిందంతా ఇవ్వబడింది అని కదా ప్రేమైనటువంటి వాళ్ళారా. ఇంకా ఇలా వచనాలన్నీ చూసుకుంటూ పోతే మనకు చాలా కనబడుతుంటాయి. ఇదిగో మీరు విశ్వసించి జీవించున్నట్లుగా ఇవి వ్రాయబడేను అని అంటాడు. మీరు విశ్వసించి జీవించున్నట్లు, నిత్యము జీవించున్నట్లుగా ఇవి వ్రాయబడేను అని అంటాడు. ఇంతకీ వాక్యం యొక్క పరమోద్దేశం ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి? మనం విశ్వసించి నిత్య జీవం పొందటమే కదా. అలా విశ్వసించటానికి, నిత్య జీవం పొందటానికి ఎంత వాక్యం అయితే అవసరమో అంత వాక్యం మీకు ఇవ్వబడింది అని అన్నాడు. యోహాను సువార్త 20:31 యోహాను సువార్త 20:31 చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. నమ్మునట్లును, నమ్మి జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. అంటే వ్రాయబడినవి వేటికి సరిపోతాయి? జీవం పొందడానికి సరిపోతాయి. ఇంతకీ మనకు కావాల్సింది ఏంటి? ఆ జీవమే కదా. ఆ జీవం పొందటానికి కావలసినంత వాక్యం వచ్చేసింది అనంటే ఇంకా ఎక్స్ట్రా రావాల్సిన అవసరం లేదు. అందుకే పరిపూర్ణముగా వచ్చేసింది, మనకి పరిపూర్ణముగా వచ్చేసింది. పరిపూర్ణముగా వచ్చింది గనక ఇక సూచక క్రియలతో నిమిత్తము లేదు, లేదా పని లేదు. మరి ఇప్పుడు ఎలా విశ్వసించాలయ్యా? అప్పుడు వారు విశ్వసించటానికి సూచక్రియలు, అద్భుత కార్యములు అవసరం ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా విశ్వసించాలి? ఇప్పుడే చదువుకున్నాం మనం. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచున్నట్లు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఇప్పుడు విశ్వాసం ఎలా రావాలంటున్నాడు? ఇది చదివి మీరు విశ్వాసం తెచ్చుకోవాలి అన్నాడు. అంతే కదా. వారైతే వారికి చదవటానికి లేదు, అప్పుడేమి మరి చదవటానికి కొత్త నిబంధన ఉందా వాళ్ళకి? లేదు. కనుక వారు ఎలా నమ్మాలి? మరి చూసి నమ్మాలి. అదేనా? వారు చూసి నమ్మాలి. మరి మనమైతే చదివి నమ్మాలి. జరిగిన వాటిని చదివి, వారు ఆ కాలంలో జరిగిన వాటిని చూసి నమ్మాలి. ఈ కాలంలో జరిగిన వాటిని చదివి నమ్మాలి. అంటే చూసి నమ్మటం అంటే ఒక విధంగా ఉంటుంది, కానీ అది చదివి నమ్మటం అంటే ఎలాగనయ్యా? ఎందుకు చదివి నమ్మాలి అనంటే, మన పూర్వీకులు వాటిని చూసి దృఢపరిచారు. అవును, నిజమే అని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మనం నమ్మాలి. ఇప్పుడు నువ్వు మాత్రం మింగుతావు. మాత్రం అంటే అర్థమైందా? మందుగోలి, ట్యాబ్లెట్, పారాసెటమాల్ కావచ్చు, లేదంటే బ్రూఫిన్ కావచ్చు, లేదంటే క్రోసిన్ కావచ్చు, ఏదంటే టెరామైసిన్ కావచ్చు, ఇంకా రకరకాల మైసిన్లు ఉన్న గంగామైసిన్ కావచ్చు. అవును, ఇవన్నీ ఏమి తప్పుకుని వేసుకుంటున్నావు, బుడుగున నీళ్ళు మింగుతున్నావు. ఏ నమ్మకంతో? రోగం పోతుందనే. ఇది రోగం పోతుందని నీకేం నమ్మకం? ఉన్న రోగాన్ని ముద్ర చేస్తుంది, లేకుంటే మనల్ని చంపేస్తుంది అని. అది వెరీ గుడ్. ఆల్రెడీ అది ప్రూఫ్ చేయబడింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ దీని ల్యాబొరేటరీలలో ప్రూఫ్ చేసి, ఇదిగో పలాని మందు పలానికి వాడబడుతుందని వారు ధృవీకరించి ISI మార్క్ చేశారు. ఇప్పుడు ఆ ISI మార్కును బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు టాబ్లెట్ కొనుక్కొచ్చుకొని అంతే ఓపెన్ చేయటం, మింగటం, ఓపెన్ చేయటం, మింగటం. ఇప్పుడు ఇది నా రోగం తీసేస్తుందని నేను ఎలా నమ్మాలి అని చెప్పేసి మళ్ళీ ఆ సంబంధిత కంపెనీ వాళ్ళు
దగ్గరికి వెళ్ళి నాకు రుజువు చేయి అని అన్నాం అనుకోండి, అయ్యి బాబు నీకు వచ్చినోడికల్లా నీకు రుజువు చేసుకుంటూ కూర్చోాలంటే నేను కంపెనీ నడపను. భారతీయులు 120 కోట్ల మంది, ఈ 120 కోట్ల మందికి నేను రుజువు చేసుకుంటూ కూర్చుంటే అయ్యే పనేనా? అసలు ఇండియాలోనే అమ్ముతున్నారా, ప్రపంచం మొత్తంలో అమ్ముతున్నారు? ఏమండి, ఈ అరవిందో కానివ్వండి, గ్రాన్యూల్స్ కానివ్వండి, ఈ రెడ్డిస్ కానివ్వండి, ఇంకా చాలా చాలా ర్యాన్ బ్యాగ్ అది ఇంకేదో ఉన్నాయి కదా రకరకాలు. ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు రుజువు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ రుజువు చూపెట్టట్టు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆల్రెడీ పలాని ఇయర్లో పలాని దగ్గర రుజువు చేయబడింది, నీకు డౌట్ ఉంటే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో అని అంటారు. అంతేనా? కనుక పిల్లరా, ఒకసారి రుజువు చేయబడితే మరలా రుజువు చేయబడవలసిన అవసరం లేదు. ఇదిగో ఈ వాక్యం మన పెద్దల యొద్ద, పూర్వీకుల యొద్ద మొదటి శతాబ్దములో రుజువు చేయబడింది. కనుక ఇప్పుడు మన పనేంటిగా టాబ్లెట్ కొనుక్కొచ్చుకొని మింగినట్టుగా ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి వాక్యాహారంగా భుజించటమే. అందుకే ఏమంటున్నాడంటే ఇది నమ్మున్నట్లుగా జీవం పొందునట్లుగా వ్రాయబడేను అని అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన, అప్పుడైతే చూసుట వలన, ఇప్పుడైతే వినుట. ఏం వినాలి? అప్పుడేం జరిగిందో ఇప్పుడు చెబుతుంటే వినాలి. అంతే. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చెబుతుంటే వినాలి. అంటే దేవుని గురించి, క్రీస్తుని గురించి, వాళ్ళు చేసిన క్రియల గురించి, వారి శక్తిని గురించి, యుక్తుల గురించి, జ్ఞానముల గురించి చెబుతున్నదంతా ఇప్పుడు మనం విని నమ్మాలి. వినుట వలన విశ్వాసం కలుగు. ఇప్పుడు నేను చూస్తేనే నమ్ముతానంటే ఆనాడే ఏమన్నాడు తెలుసా? సూచక క్రియలు చూసి నమ్మే కాలంలోనే ప్రభు ఏమన్నాడు తెలుసా? చూసి నమ్మిన వాడి కంటే, అప్పుడే ఆ మాట అన్నాడంటే ఇప్పుడు ఏ మాట అనాలో మీరు సార్ ఆలోచించండి. సూచక క్రియలు చూసి నమ్మే కాలంలోనే చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని అన్నాడు అనంటే, ఈ రోజు నేను చూసి నమ్ముతాను అనంటే దరిద్రుడా అని అంటాడు. అన్నాడు కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచ్చిన వాళ్ళు. చాలా వద్దు ఇక తీయకండి. ఈ శరీర సంబంధం మట్టుకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండు అనంటే దరిద్రులమై ఉండు అని అర్థం. కనుక వినుట వలన విశ్వాసం కలడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట అంటే వాక్యం. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతములు, పరిశుద్ధాత్మ యొక్క వరములను బట్టి క్రీస్తు యేసు సువార్తను సంపూర్ణముగా నేను ప్రకటించాను, పైగా రాశాను కూడా. ఇప్పుడు దాన్ని మీరేం చేయాలి? చదవాలి. అందుకే మిమ్ములను ఆ వాక్యానికి అప్పగిస్తున్నాను అని అన్నాడు. చూడండి, అదే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనము, 32వ వచనము. ఇప్పుడు దేవునికిని కృపా వాక్యములకును మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను అని అన్నాడు. ఏమండి? మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను. ఎందుకయ్యా వాక్యానికి అప్పగిస్తున్నాడు అనంటే, ఆ వాక్యములో ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి? ఆత్మలను రక్షించేటకు శక్తి కలిగింది వాక్యం. అందుకే ఆ వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అన్నాడు. మరొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అది చూసుకొని ముగించుకుందాం. తెస్సలోనికీయులో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. తెస్సలోనికీయులో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. ప్రభు వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మును బట్టి ఎక్కడ చదువుతున్నావు? తెస్సలోనికీయులో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. తప్పు చదివినట్టున్నావు.
మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం ఆవరణ అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. మీలో కార్యమును సిద్ధింపచేసేది వాక్యమే అంటున్నాడు. ఏ కార్యమును సిద్ధింపజేయాలి? ఇప్పుడు మనం ఎందుకోసం వచ్చాం? నేను మరణించినా మట్టిలోనే మిగిలిపోకుండా మరలా పరలోకమునకు వెళ్ళాలి, నిత్యము జీవించాలి అని. ఇలాంటి ఈ గొప్ప కార్యమును సిద్ధింపజేయటం అంటే జరిగించటం, ఫుల్ఫిల్ చేయటం. ఆ సిద్ధింపచేసేది ఏదట? వాక్యం. కనుక ఆ వాక్యానికి మిమ్ములను అప్పగించాను. కనుక ఆ వాక్యాన్ని స్వీకరించండి, ఆ వాక్యాన్ని హత్తుకోండి, ఆ వాక్యాన్ని హృదయం మీద ముద్రింప చేసుకోండి, దాన్ని నాటుకోండి. తద్మూలంగా మీరు ఫలిస్తారు, పరలోకమునకు చేరుతారు. రైట్? ఎందుకు చేశారో అర్థమైంది కదండి. ఈ స్వస్థతలు, ఈ సూచక క్రియలు, ఈ అద్భుత కార్యములు, ఈ పరిశుద్ధాత్మిక వరములు, ఇవన్నీ కూడా ఎందుకు వాడబడ్డాయో అర్థమైంది కదా. ఎందుకు ఈ కార్యములు చేశారు చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఈ కార్యాలు చేశారు? వాక్యము స్థిరపరచటానికి. మరి వాక్యం స్థిరపరచబడిందా? స్థిరపరచబడింది. వాక్యం స్థిరపరచబడినప్పుడు ఆ అద్భుతములు, ఆ సూచక క్రియల యొక్క అవసరత ఉన్నదా? లేదు అని ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. లేదు అని నేను అడిగినందుకు తలూపి చెబుతున్నారా? నిఖచ్చితంగా మీరు కూడా రుజువు చేసుకొని అవునంటున్నారా? రుజువు చేసుకున్నారా? ఓకే, మళ్ళా నాలుగు తిరిగేయద్దు భవిష్యత్తులో ఎప్పుడు. ఓకే, రైట్. మరి ఈరోజు జరుగుతున్నాయి అని అనబడుతున్నటువంటి కార్యముల వెనకాల ఉన్నటువంటి మతలబేంటి? పలానా వారికి స్వస్థతలు జరుగుతున్నాయి, పలానా దగ్గర వండర్స్ జరుగుతున్నాయి అని చెప్పబడుతున్నది కదా. మరి వాటి వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? దైవ చిత్తమైతే వచ్చేవారం ఆలోచన చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవ, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను తండ్రి. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సత్య అసత్యాలేంటో, వాస్తవాలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడి పేరు చెబుతూ భ్రష్టాత్మ అయినటువంటి సాతాను ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ప్రజలందరికీ కూడా బాహటంగా వెల్లడి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ అంశాన్ని తండ్రి మీ పిల్లలకు వినిపించటం జరుగుతూ ఉంటున్నది. దేవ, ఈ మా ప్రయత్నం నిష్ప్రయోజనం కాకుండా ఫలభరితంగా మలచమని వేడుకుంటున్నాం. మీ పిల్లలు కూడా వింటున్నారు తండ్రి. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా దాన్ని ఆలోచించి ఎంతవరకు నిజము అని గ్రహించగలిగి దేవా మరి తద్వారా బలపరచబడి ఆ సత్యాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లి అసత్యాన్ని పారదోలగలిగేటువంటి నైపుణ్యాన్ని, బలాన్ని, సమయస్ఫూర్తిని మీ పిల్లలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ఆలోచించడానికి మేము సంసిద్ధులమై ఉంటుండగా తండ్రి, ఈ మీ పిల్లలు మాత్రమే కాకుండా మరి అనేకులైనటువంటి వారు మీ సన్నిధిలోనికి చేరి ఆలోచించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. చేరొచ్చిన పిల్లలందరి పేరు పేరును చూసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాక్యాన్ని నేర్చుకుని వాక్య ప్రకారంగా జీవించాలనే తలంపులో ఉన్నటువంటి మీ పిల్లలకు కావలసిన ప్రతి విధమైన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తిరిగి ఉండగా వారి గృహాలకు సురక్షితంగా ఉండటానికి కృప దయచేయండి. మరొక వారమునకు మీ సన్నిధిలోనికి మరికొంతమందిని తోడుకుని రావటానికి కృపను దయచేయమని
మీ ప్రియుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి